వెనకటిని మరచి, గత జీవితం మన జీవితం ఎలా ఉంది, క్రీస్తును నమ్ముకోకముందు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాం, వాటిని మరచి ముందున్న వాటి కొరకే వెళ్ళాలి. క్రీస్తు నిన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని పట్టుకోవడం కాదు, క్రీస్తే నిన్ను పట్టుకున్నాడు. క్రీస్తు నిన్ను పట్టుకున్నాడు గనక ఆ ముందున్న వాటి కొరకే వెళ్ళాలి. కానీ మనం చేస్తాం తెలుసా, మనం ఆలోచన చేస్తాము, అయ్యో నా జీవితంలో ఈ విధంగా జరిగింది అని ఆలోచన చింతిస్తున్నాము. కానీ ముందున్న వాటికి నేను ఏ విధంగా వెళ్ళాలి, నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి, క్రీస్తుతో నేను ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలి, నా జీవితంలో దేవుడు నాతో వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు నా జీవితము మార్పులోనికి వస్తున్నదా? కానీ